వైసీపీ సర్కార్పై మండిపడ్డారు కూటమి నేతలు. జగన్ పాలనలో విధ్వంసం జరిగితే కూటమి పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోంది అన్నారు. జగన్ పాలనపై కూటమి పాలనపై చర్చకు సిద్ధమన్నారు మంత్రి సవిత. ఏపీ వ్యాప్తంగా కూటమి విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. 2 ఏళ్లలో సూపర్ 6 హామీలను నెరవేర్చామన్నారు మంత్రి సవిత. ఏపీకి ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అని వైసీపీకి సవాల్ విసిరారు. ఈ వేదిక ద్వారా నేను ఈ జిల్లా వాసిని, నేను రాయలసీమ పులిబిడ్డ, నేను కడప జిల్లా బిడ్డని, నేను పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకునే ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడపకి ఏం చేశాడో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రశ్నిస్తున్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. రండి, 5 సంవత్సరాలు మీరేం చేశారో, మరి ఈ రోజు మీ కడప జిల్లాకు మీరేం చేశారో, మీ పులివెందులకు ఏం చేశారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే వైసీపీ కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఒక ఆయనేమో 5 ఏళ్ల అధికారంలో ఉండి ఏమీ చేయలే, కాపులకు రిజర్వేషన్ ఎందుకు సాధించలేదు ఆ పెద్ద మనిషి, ఇలా పేరు మార్చుకున్నాడు, రెడ్డి అని పెట్టుకున్నాడు చివర. మరి ఎందుకయ్యా 5 ఏళ్ళు మరి వంటకాయ ఎందుకు సాధించలేదని సమాధానం లేదు. రైళ్లు తగలబెట్టించారు, ఉద్యమాలు చేశారు, అధికారంలో ఉన్నారు, ఎందుకు చేయలేదు మీరు? వాళ్ళు మళ్ళా రెచ్చగొడతాం కులాల మీదకి. దయచేసి మనందరం కూడా సమాజంలో కులాలు మతాలు కాదు, కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం. వైసీపీ పాలనకు ఎన్డీఏ పాలనకు చాలా తేడా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ. జగన్మోహన్ రెడ్డికి మన ప్రభుత్వానికి మరొకరు ఇంటర్ ఫెయిల్ అయినారు. ఎంసెట్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్లో మెడికల్ సీట్ సంపాదించాడు. ఇంటర్ ఫెయిల్ అయినాడు మెడికల్ సీట్ పోల్చినట్టుంది. నేను వస్తా అంటూ చెప్పి సాలైందా లేదా? అతను చెప్పు పెట్టాల్సిన అవసరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరు ఇళ్ళ దగ్గర పోయి చెప్పాల్సిన అవసరం ఉందే లేదా? జగన్ హయాంలో కనీసం జాబ్ క్యాలెండర్ నిర్వహించలేదన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. పోలీస్ కానిస్టేబుల్స్ కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. ఈ విషయాలు గత ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు టీడీపీ బీజేపీ నేతలు.